గురుగారు, ఒక శ్లోకానికి సాధారణంగా 4 పాదాలు ఉంటాయి. కానీ దేవీ భాగవతంలో ఒక శ్లోకంలో 3 పాదాలే ఉన్నాయి. దీనికి కారణం ఏంటో తెలియజేస్తారా? మీరన్నట్లుగా ఏ శ్లోకం తీసుకోండి లేదా ఏ పద్యం తీసుకోండి, సంస్కృతంలో అయితే మనం శ్లోకం అంటాం, తెలుగులో అయితే పద్యం అంటాం. 4 పాదాలు ఉంటాయి. 3 పాదాలతోటి ఏ పద్యము ఉండదు, ఏ శ్లోకము ఉండదు. కానీ అపారమైనటువంటి విశిష్టమైనటువంటి గొప్పదైనటువంటి మన వాంగ్మయంలో, అందున సంస్కృత వాంగ్మయంలో 2 శ్లోకాలు 3 పాదాలతోటి కనపడతాయి. అందులో ఒకటి ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి దేవీ భాగవతంలో ఉన్నటువంటి ప్రారంభ శ్లోకం, అద్యాం చైతన్య రూపాం ద్వాం యామ్న బుద్ధి ప్రచోదయాత్. ఇట్లాగా 3 పాదాలు మాత్రమే ఉంటుంది. 4 పాదాలు ఆ శ్లోకంలో మనకి కనిపించదు దేవీ భాగవతంలో. ఇలాగే పరమ పవిత్రమైనటువంటి గాయత్రీ మంత్రం, అందరికీ సుపరిచితమైనటువంటి గాయత్రీ మంత్రంలో కూడా 4 పాదాలు ఉండవు, 3 పాదాలు మాత్రమే ఉంటాయి. ధియో యోనః ప్రచోదయాత్ తోటి అది పూర్తవుతుంది గాయత్రీ మంత్రం. అంటే గాయత్రీ మంత్రానికి 3 పాదాలు, దేవీ భాగవతంలో మొట్టమొదట రచించినటువంటి నాంది శ్లోకం ఏదైతే ఉన్నదో దానికి 3 పాదాలు. గాయత్రీ మంత్రం విశ్వామిత్రుడు దర్శించినది, అంటే దేవుడిని ప్రత్యక్షం చేసుకొని హృదయంలో ఆయన పలికినటువంటిది గాయత్రీ మంత్రం. అందులో విశ్వామిత్రుడు ద్రష్ట. మరి దేవీ భాగవతం వ్యాస భగవానుడు రచించినటువంటిది. అంటే ఎవరైతే గాయత్రీ మంత్రాన్ని చదవలేరో, మన ఋషులు అందుకనేనమ్మా వాళ్ళ పాదాలని అంటుకొని మనం నమస్కారం చెయ్యాలి. ఎవరికైతే గాయత్రీ మంత్రం 3 పూటలా సంధ్యావందనం చేసుకోవటానికి అర్హత లేదో వాళ్ళందరూ కూడా గాయత్రీ మంత్రం చదివినందువల్ల ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితం వీళ్ళందరికీ రావాలి అని ప్రజలైనటువంటి మిగతా వాళ్ళందరి మీద దయ చూపించటానిక అన్నట్లుగా వ్యాస భగవానుడు గాయత్రీ మంత్రంతో సమానమైనటువంటి శ్లోకాన్ని దేవీ భాగవతంలో మొట్టమొదట రాశాడు. ఇందాక నేను చెప్పినటువంటి శ్లోకం. ఎందుకనంటే అక్కడ ఏదైతే ఉందో ధీమహి ఉందో ఇక్కడ కూడా ధీమహి, అక్కడ ధియో యో నః ప్రచోదయాత్ అని ఉందో ఇక్కడ యాం బుద్ధి నః ప్రచోదయాత్ అని 3వ పాదం ఇక్కడ ముగుస్తుంది. కాబట్టి ఇంచుమించుగా గాయత్రీ మంత్రంలో ఏ మంత్రాక్షరాలు ఉన్నాయో కొంచెం మార్చారు, కొంచెం మార్చి అదే అక్షరాల్ని దేవీ భాగవతంలో ప్రార్థనా శ్లోకం కింద పెట్టారు. అంటే గాయత్రీ మంత్రంలో చదివినటువంటి ఫలితం ఇక్కడ కూడా మీ అందరికీ లభిస్తుంది అని చెప్పటం ఒకటి. తద్వారా దేవీ భాగవతం చదివినటువంటి వాళ్ళకి, ఎందుకనంటే గాయత్రీదేవి అన్నా, మహాలక్ష్మి అన్నా, కాళికా అమ్మవారన్నా, దేవి అన్నా అందరూ ఒక్కటే. కాబట్టి అక్కడ గాయత్రి ఏ రకంగా అనుగ్రహిస్తుందో ఇక్కడ దేవి కూడా అనుగ్రహిస్తుందని చెప్పటం. అయితే 3 పాదాలే ఎందుకున్నది ఒక మాట మనం చెప్పుకుందాం. గాయత్రీ మంత్రం 3 పాదాలే ఎందుకుందంటే 4వ పాదం జపించటానికి గృహస్థులకి అనుమతి లేదు. 4వ పాదం కేవలం సన్యాసులు మాత్రమే జపించవలసింది, ఆ జపించి ధరించవలసింది. అందుకే 4వ పాదం ఎవరికి నేర్పరు. అందువల్ల ఆ 3 పాదాలున్న గాయత్రీ మంత్రాన్ని ఈ దేవీ భాగవత ప్రార్థనా శ్లోకంలో చదివి అందరూ కూడా గాయత్రీ మంత్ర పూర్ణానుభూతిని పొంది అదృష్టాన్ని పొంది అమ్మవారి అనుగ్రహాన్ని లభించేటట్లు చేసుకుందరు గాక.